ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ వాహనాల గురించి మాట్లాడుతున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు హీరోగా ఉన్న సమయంలోనే ఎలక్ట్రికల్ కారును వాడారు. ఈ కారును ఉమ్మడి కృష్ణా జిల్లా ముదునూరుకు చెందిన పాలడుగు వీరరాఘవయ్య తయారు చేశారు. గుడివాడలో లారీలు, బస్సులకు సంబంధించిన బాడీ బిల్డింగ్ పనులు చేయడంతో పాటు వాటికి మరమ్మతులు చేసి ఆయన వాటిపై పట్టు సాధించారు. 1970లో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వీరరాఘవయ్య 2 సంవత్సరాలు కష్టపడి 1972లో బ్యాటరీతో నడిచే కారును తయారు చేసి సంచలనం సృష్టించారు. ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు తయారీకి అప్పట్లోనే 16,000 ఖర్చయింది. సైలెంట్ రైడర్ అని పేరు పెట్టారు. 1980లో లూనా మోపెడ్ను కూడా వీరరాఘవయ్య ఎలక్ట్రిక్ మోపెడ్గా మార్చారు. వృద్ధాప్య సమస్యలతో 2005లో మరణించారు. ఆయన తయారు చేసిన బ్యాటరీ కారును భావితరాలకు గుర్తుగా వీరరాఘవయ్య కుటుంబ సభ్యులు విజయవాడలోని తమ ఇంట్లో భద్రపరిచారు.